చెక్కిన నల్లరాయి దేవుడై ఊరేగబట్టే నేను వేసిన ఓటుతోని మంత్రిరై వాడు నన్ను మరిచే నేను చెక్కిన నల్లరాయి దేవుడై ఊరేగబట్టే నేను వేసిన ఓటుతోని మంత్రిరై వాడు నన్ను మరిచే వానికి అడుగడుగున దండాలు వీనికి అడగకుండానే దండాలు వానికి అడుగడుగున దండాలు వీనికి అడగకుండానే దండాలు ఇందాక బీసీ కుల గణన బీసీల లెక్కలు తీస్తే మొత్తం రాజ్యమే తలకిందులైపోతున్న సంగతి వాళ్ళకు తెలుసు కాబట్టి లెక్కలు చేయరు అందుకనే బుద్ధుడి నుండి మొదలుకుంటే నేటి పెరియార్ వరకు వీళ్ళంతా కూడా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి మనవాద విషయ సంస్కృతిని కూకొట్టి వెళుతూ పెక్కిలించాలని చెప్పి ఈ మేధావులంతా పోరాటాలు చేశారు అదే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు జనాభా దామాషా ప్రకారం కానీ అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటే ఇప్పుడు కుల గణన జరగాలి ప్రభుత్వం తెలుసుకుంటే విత్ ఇన్ 48 hours లో కుల గణన జరిగి తీరుతుంది కానీ చేయరు ఎందుకంటే 33% రిజర్వేషన్లు ఇస్తే ఇక కథమే మొత్తంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే పార్లమెంటులో ఉంటారు మిగిలింది 4-5 100కు అగ్రవర్ణాలు ఉంటారు కాబట్టి అది సాధ్యం కాని విషయము ఆ రాజ్యాన్ని కూలగొట్టి మన రాజ్యాన్ని సాధిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది డప్పదు డోలకు మెల్లగా ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది సమ్మటన ప్లీజ్ ప్లీజ్ ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది సమ్మట నెత్తి మీద కత్తులు మలిచిస్తుంది ఇత్తడి కరుగదీసి యుగురం ఎంతో చేస్తుంది బంగారు నగల కింద భంగి వలను పోస్తుంది కొలిమై రగులుకుంటూ పనిముట్లు అందిస్తుంది కొలిమై రగులుకుంటూ పనిముట్లు అందిస్తుంది ప్రపంచ మానవ జాతికి అన్నదాతరా ఇది ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది పచ్చని గట్ల పడితే పొగలు జుమ్ముతుంటది కానక కాలు పెడితే కేకలు బుట్టిస్తది సబ్బలి మూటి మీద బొబ్బలు కొడుతుంటది లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతుంటది అది నిప్పురోరన్న ఏ తప్పునైనా గాని మన్నించదోరన్న అది నిప్పురోరన్న ఏ తప్పునైనా గాని మన్నించదోరన్న జకముఖ రాళ్లకు కుడి ఎడమల్లో ఉంటది ఏలెడు పుల్ల మీద తలలో పొగరుంటది దేవుని గుడిలో హారతిలా కనిపిస్తది ఎర్రని వర్ణములో దేహము కనిపిస్తది వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తది వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఏం చేస్తుంది కాల్చి బూడిద చేస్తుంది అందుకే శరత్ ఎప్పుడు చాలా పగపగ మండే సూర్యుడిలా ఎప్పుడు చాలా ఆవేశంగా ఉంటాడు ఎందుకంటే సమాజం ఎటువైపు పోతుంది నేటి యువతరం అంతా వినాయక చవితుల కాడ డీజేలలో అక్కడిక్కడ బిర్యానీలు బీర్లు తాక్కుంటూ తమాషాలు చేసుకుంటూ ఈ యువతరం అంతా మొత్తం పెడితే పోతుంది ఒకప్పటి చైతన్యం ఇప్పుడు కరువైపోయింది అసలు ఈ దేశ సంస్కృతి ఎటుపోతుంది అని చాలా మంది మేధావులు బాధపడుతున్నారు ఎంతో మంది అనేక రకాల పోరాటాలు చేసి తమ ప్రాణాలను గడ్డిపోసలా వదిలేశారు మన హక్కుల కోసం ఇప్పుడు ఇంకా మనువాద విషయ సంస్కృతి ఆల్రెడీ మన గొంతు మీద కత్తి పెట్టింది కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి యువతరం అంతా కూడా మీరంతా ఆల్రెడీ చైతన్యవంతులే ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా యువకులందరినీ కూడా ఉద్యమాలలో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ యువతరం మీద ఒక చిన్న పాట
యువతరమా నువ్వు బుక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా, యువతరమా నువ్వు బుక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా, తరతరాల బానిసత్వ బంధనాలు తెలుసుకొని సిద్ధార్థుడు కలలు గన్న సమాజ స్థాపనకై యువతరమా నువ్వు బుక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. నివురుగప్పిన నిప్పై నీలో నీవే మసలం రగరగ రగిలే జ్వాలై రాజానే ఎదిరించు, నివురుగప్పిన నిప్పై నీలో నీవే మసలకు రగరగ రగరగ రగిలే జ్వాలై రాజానే ఎదిరించు, మనువాదాన్నెదిరించి పోరాడిన యోధుల త్యాగాల చరితలోని అంతరంగమై లేచి యువతరమా నువ్వు బుక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. రాజ్యాంగం గొంతు మీద కాషాయపు కత్తి పెట్టి మనుస్మృతినే ప్రతిష్ఠించ ప్రతినభూనే దుష్ట శక్తి, రాజ్యాంగం గొంతు మీద కాషాయపు కత్తి పెట్టి మనుస్మృతినే ప్రతిష్ఠించ ప్రతినభూనే దుష్ట శక్తి, మనువాదం మెడలిరిసిన పెరియారు పూలేలై నిద్రమత్తు వదిలి నింగినేల దద్దరిల్లేల యువతరమా నువ్వు ముక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసం అంటూ ధన స్వాముల కండ నిలిచి, దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసం అంటూ ధన స్వాముల కండ నిలిచి, ఆదివాసులను చంపి అడవి సంపదలు దోచి, ఆదివాసులను చంపి అడవి సంపదలు దోచి కార్పొరేట్ కంపెనీల కడుపు నింపజూస్తున్నారు యువతరమా నువ్వు ముక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి, పాడండి గట్టిగా. భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి, కాశ్మీరును బంధించి నరమేధం సృష్టించి రాజ్యాంగం బంతు కోసి రక్త సిద్ధమును చేసి యువతరమా నువ్వు ముక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా
ఈ మతోన్మాద రాజ్యాన్ని పూలగొట్ట కదలాలే యువతరమా అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలి అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలి హైందవ రాజాని గోసాలు పెరగలి కోరు చేసి అంబేద్కర్ కలలు గన్నా అంబేద్కర్ కలలు గన్న బహుజన రాజ్యం కొరకై యువతరమా ముక్కు పిడికిలెత్తాలే యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీములు. ఇదే 57 రూమ్లో గొంతుకలమై యూపీఎస్సి ప్రిపేర్ అవ్వకుంటూ ఒక కలెక్టర్ కావాలని ఒక ఐపీఎస్ కావాలనే నా అంబిషను మలుపుల నది ఒడిలా తిరుక్కుంటూ ఉద్యమాల అయిపోయింది. ఉస్మానియా తల్లికి నిజంగా పోరాటాల పురిటిగడ్డ ఇది. ఈ గడ్డకు ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ బ్రదర్ నేను మాట్లాడే ఒక 4 మాటలు మీలో నాటుకు ఉంటాయని బహుశా నేను గలమెత్తితే కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సైఫాబాద్ మిగతా లేడీస్ హాస్టల్ కానించి ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ రవి గొంతెత్తితే మేము పాడలేమనే భయంకంపలతో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేరినటువంటి కొంతమంది కుహన పాటగాన్లు ఉన్నారు. వాళ్ళ పేరుని తీయదలుచుకోలేదు. కానీ పెరియార్ గారి గురించి 2 మాటలు మాట్లాడి నేను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. సమాన కులాలు సమాన మతాలు సర్వంగా సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి నేను బహుశా ఇది 57లో ఎన్నో మీటింగులు పెట్టి నేను కూడా శరత్ సార్కు అభిమానినయ్యా. ఎందుకంటే శరత్ సార్ గొంతు అది నేను కోకిలతోని పోల్చాను కానీ కాకితోనే పోల్స్తా. కాకి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి నా నెత్తి మీద నల్ల వెంట్రుకలు ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఎక్కుతున్నప్పుడు ఆ నల్ల వెంట్రుకలకున్న విలువ తెలవలేదు. తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత కలర్ వేసుకున్నాడు మొదలుపెట్టిన ఇది. ఎనివో సంఘ సంస్కర్త యుగ పురుషుడు ఆగ్నేషియా దేశాల సోక్రటీస్ పెరియారు రామస్వామి నాయకర్ గారు. ఆయన త్యాగము బహుశా దక్షిణ భారతదేశంలోనే అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టలేడు, పుట్టబోడు. మిత్రులారా, యూనివర్సిటీ చదువులలో మీరు బహుశా ఇప్పుడు అందరూ కూడా అంత త్యాగాలు చేసే ఓపిక లేదు. కానీ వారి వారసత్వాన్ని కొనసాగించుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్ బహుశా పుస్తకాల పొరుగునే నేను పుస్తకాల పొరుగు నుంచి సమాజాన్ని పఠించడం కొరకు సోషల్ ఇంజనీర్గా తయారైన ఉస్మానియా యూనివర్సిటీ తల్లికి వందనాలు తెలుపుకుంటూ తమ్ముడు చాలా చక్కగా పాడారు. ఒక్క తమ్ముడే కాదు, ఒక్కొక్కరి గొంతులు ఒక్కొక్కరే కోసుకుంటున్నారు. ఒక్కొక్కరి గొంతులు ఒక్కొక్కరే కోసుకుంటున్నారు. అంటే రికార్డ్ బ్రేక్. నా భాషలో అది రికార్డ్ బ్రేక్. తమ్ముడి కన్నా మీ నుంచి బీభత్సమైనటువంటి పాట గాయకులు. నేను శరత్ సార్ గాయకుడిని, శరత్ సార్ అభిమానిని. నేను బహుశా శరత్ సార్ చాలా గొప్పోడు. నేను అప్పుడప్పుడు డిబిఎస్ఏ అని అంట డిబిఎస్ఏ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ బేస్తో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు. మిత్రులారా, బహుశా నేను తాజ్ కృష్ణ హోటల్లో రాహుల్ గాంధీ గారితో కూర్చున్నప్పుడు నేను కోఆర్డినేటరు ప్రొఫెసర్ కంచాయలయ్య సారు, అమరుడైనటువంటి గద్దర్ గారిని, హరగోపాల్ సార్ గారిని, బట్టి విక్రమార్క గారు, మిగతా పౌర సంబంధించినటువంటి నాయకులను జహీర్ అలీ ఖాన్ గారిని, హరగోపాల్ గారిని తీసుకుపోవడంలో నేను ఒక కోఆర్డినేటర్గా నన్ను నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీ. బహుశా సారు నేను అక్కడ ఉన్నటువంటి యువరాజు రాహుల్ గాంధీ గారిని చూస్తే ఆయన ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణ పేదల గురించే అని తపన నాకు అప్పుడే అర్థమైంది తాజ్ కృష్ణలో. బహుశా సారు కూడా ముందటనే ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మీరు ఆకలితో ఉన్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ నినాదం ఒకటే, సర్వ కులాలు అనగారిన
జాతుల నుంచి వస్తున్నటువంటి ఆ కులాలని పైకి తీసుకురావాలనే రాహుల్ గాంధీ ఆశయం. అదేవిధంగా ఎక్కడైతే ఉద్యమాన్ని నడిపించుకొని ఇప్పుడు నాగ్పూర్లో శాశ్వత సభ్యుడిగా ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పటి నుంచి కాదు వాళ్ళ తండ్రుల కానించి నాగ్పూర్లో శాశ్వత సభ్యుడు శ్రీపాదరావు గారు. మిత్రులారా, బడుగు బలహీన వర్గాలకు నిత్యం నేనుంటూ ఉన్నానంటూ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు అదే కాన్సెప్ట్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐలయ్య ప్రొఫెసర్ ఐలయ్య సార్ ఏం మాట్లాడుతున్నారని ఒక విద్యార్థి దశగా వినుకుంటూ మా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. రేపు నేను ఏ స్థాయిలో ఉన్నా యూనివర్సిటీ వ్యవస్థను మర్చిపోను, నేను వచ్చినటువంటి రూట్స్ను మర్చిపోను. నాకు ఒక కొడుకున్నాడు, నా కొడుకును నేను కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా చదివిస్తారో అట్లనే చదివించిన, ఐసిఐసి చదివించిన, అదే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కేఎంఐటీలో జాయిన్ చేయించిన. నాకున్న ఆస్తి ఒకటే, వెపన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను మాదిగ బిడ్డ కానీ కాదు, కానీ ఒక విధంగా శరత్ సార్కు నేను ఒకటే చూస్తున్నా, ఈ అవకాశం మళ్ళీ రాదు. కాన్స్టిట్యూషన్ కాలబెట్టింది ఎవరయ్యా? ఎవరికి తెలియదు. 2 పేపర్లను కుంచి కాలబెట్టింది ఎవరు? పెరియార్. ఎందుకు ఒక్కటేసారి ఉలికిపడ్డది భారతదేశం? ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పేపర్లను చీల్చి కాలబెట్టిండు ఆ పెరియార్? ఎందుకు కాలబెట్టిండు అన్నది ఒక ప్రశ్న. అది తెలుసుకోవాలి. ఆ అన్వేషణలోనే నేనున్నా అని మీ అందరూ కూడా మేలుకొనిపోవాలి. మా జాతుల ప్రస్తావన ఏంది, మా జాతుల స్థానం ఏందని అప్పుడు పెరియార్ బడుగు బలహీన వర్గాలం మేము ఎక్కడుండాలి అని చెప్పి ఒక నిప్పు కనికనైనటువంటి ఇప్పుడు శరత్ సార్ లెక్కనే మొక్క అయి ఉన్నాడు ఆ రోజు. ఆ మొక్కే ఇప్పుడు ఇది పూలై చెట్టై ఇంతమందిని చేస్తున్నటువంటి నల్ల బిడ్డలకు జయదేవులు. బహుశా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పెరియార్ దెబ్బకే మొదటి సవరణ. ఏమంటావు తమ్ముడు నరేష్? ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉన్నారు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పెరియార్ దెబ్బ. పెరియారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. కాబట్టి మిత్రులారా, శరత్ సార్ లాంటి వారు, నేను ఎందుకు సంబోధిస్తున్నంటే నేను పాటలు పాడుతుంటే తమ్ముడు వచ్చింది, కానీ ఆ మేధస్సుకు సారు అనే గౌరవిస్తున్న శరత్ సార్ లాంటి వాడు మళ్ళీ రాడు, మళ్ళీ యూనివర్సిటీకి అంత కమిట్మెంట్ తోడు ఉండలేడు. థ్యాంక్ యూ. కాబట్టి తమ్ముళ్ళందరూ పాడపాడింది కాబట్టి చెప్తున్నా. చాలామంది ఉన్నారు, ఉదయ్ ఇంటెలెక్చువల్స్, పీడిఎస్యు అందరు ఉన్నారు. వాళ్ళందరూ మేధావులే, వాళ్ళందరినీ కాదంటలేము. నేను గొంతెత్తితే 5-6 కిలోమీటర్ల దూరంలో పరిగెత్తిపోయే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రసమయ్య కావచ్చు, దేశపతి శ్రీనివాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అందుకే నేను మీ కొరకు చాలా రోజుల తర్వాత పాట ఎత్తుతున్నా. ఎందుకంటే పాట పాడిన వాళ్ళందరం బయట ఉంటున్నారు, పాట పాడనోడు అక్షరం ముక్క రానడం అసెంబ్లీలు ఉంటాడు. ఇదే నా బాధ, నా ఆవేదన. థ్యాంక్ యూ. ఇప్పుడు పాట పాడుతా, శరత్ సార్ గురించి పాడుతా. పెరియార్ గారి 145వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షల గురించి ఇంకా ఎంతకాలం ఉంటామని చెప్పుకుంటూ, మిత్రులారా, నా అక్కలకు మీరు డప్పులు పట్టుకోండి. మీ గురించే నేను పాడుతున్నా. అక్కలారా, మీరు డప్పులు పెట్టి ఒక్కసారి సౌండ్ శబ్దం వినండి. మేలుకుంటా, నేను నా జీనమై పాడుతున్నా. ఒక్కసారి డప్పుల శబ్దం వినిపించండి ఆ తల్లులారా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న దళిత జాతి కాలితమవుతుంటే రాజకీయ మనువాదులు రజవేలుతూ ఉంటే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. ఢమఢమఢమఢమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి. ఢమఢమఢమఢమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి. పని పాటతోనే వచ్చిన పాట రగిలే వేదనతో వచ్చను నా నోట.
దళిత జాతి భవితకు పునాదులు వేదామా, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. కలలు గన్న బహుజన గతి కల్లితమవుతుంటే రాజకీయ మనువాదులు అజమేలుతూ ఉంటే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. మను ధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు. ప్రజాస్వామ్య ముసుగులో పలిసిన ఈ కులాలు మను ధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు. ప్రజాస్వామ్య ముసుగులో పలిసిన ఈ కులాలు ఆదివాసులము మనకెందుకు ఈ ధర్మం. బహుజన జాతిని నిలబెట్టడమే మన ధర్మం. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. కలలు గన్న బహుజన గతి కల్లితమవుతుంటే రాజకీయ కషాయోడు ఆచమేలుతూ ఉంటే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. దళిత జాతి భవితకు పునాదులు వేదామా. ఇది బహుశా నేను యూబీపీఎస్సీ చేస్తున్నప్పుడు శరత్ సారే నాకు, నేను అభిమాని శరత్ సార్కు, మిత్రులారా పెరియార్ ఒక విప్లవం, పెరియం ఒక అక్కి పరాట, ఒక మహోన్నతమైన విజ్ఞానం సరస్సు. బహుశా ప్రొఫెసర్ కంచాలయ సార్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు రేపు ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా, వారం 10 రోజుల తర్వాత నా స్థాయి ఏ స్థాయిలోకి వచ్చినా నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డనే, చెప్పులు కుట్టేటువంటి కొడుకునే, బహుజనవాదినే, స్త్రీవాదినే. అందుకనే స్త్రీ గురించి అక్క మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాతృత్వాన్ని ప్రేమించేదే దళిత కుటుంబాలు. అందుకనే అమ్మని మించిన దైవం లేదు. నేను మధ్య మధ్యలో విమలకి ఇక్కడనే ఉన్నది. విమలక పాడిన తర్వాత స్త్రీ గొప్పతనం, మనం ఆ కడుపుల నుంచి వచ్చినాం కదా, పురుషాంకరం కాదు, మేము వచ్చింది మీ కడుపుల నుంచి అని చిల చెప్పుకోడకు స్త్రీ తల్లి యొక్క గొప్పతనం. అందుకనే నెక్స్ట్ పాడతా. ఓ అమ్మా ఓ యాకమ్మా, నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా. చినిగిన చీర సందుల్లో, చినిగిన చీర సందుల్లో నీ చనుబాలు దాగినమ్మా, నాకు దేవతంటే తెలవలేదే. ఓ అమ్మా ఓ రాకమ్మా, నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీడీఎస్ఏ చైర్మన్ డాక్టర్ నల్లిగంటి శరత్ సార్కు, మిగతా మిత్రులరా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ, మీ డాక్టర్ వరంగల్ రవి మట్టి బిడ్డనే, ఎక్కడున్నా మీ వాటిని. థ్యాంక్ యూ సో మచ్. సభకు కొలిమి సలాములు. నడుళ్ళ కొలిమికాడ నిలబడి పనిచేసేటోళ్ళం. పోడియమైన ఒకటే, వేదికైనా ఒకటే. మనకి సభలో వెనకాల గాదె వెంకటేష్ అన్న ఇప్పుడే వచ్చిండు. అన్నకి, దాసోజు వికాస్కి, దిలీప్కి, ఇంకందరికీ పేరు పేరున, అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. అక్క ఇందిరక్క, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వీళ్ళందరం సభకు పోదామని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కొలిమి సలాములు. నేను విశ్వవిద్యాలయాలలో చదువుకోలే, అయినా ఈ వేదిక దగ్గర వచ్చి వేదికను పంచుకోగలుగుతున్నా. వడ్డిచ్చేటోడు మనోడైతే ఆఖరి బంతిలో కూసున్నా మూలగబొక్క మనకు పడుతుంది. అట్లాంటి బంతిలో నేను ఇవాళ కూసున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో
బహుజన స్త్రీల సాహిత్యం, బహుజన మహిళల సదస్సులు, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి తెలుగు డిపార్ట్మెంట్ల విభాగాలలో. అయితే మేము ఇక్కడ అతిథులం కాలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడున్న నిర్వాహకులు తెలుగు డిపార్ట్మెంట్లలో కొంతమంది భావజాలం మన వాళ్ళు అయినప్పటికీ డిగ్రీలు ఇవ్వని, మరి మా సాహిత్యం మాకు డిగ్రీలు లేకున్నా మరి మా సాహిత్యాన్ని మాట్లాడుతున్నారు. అదే అంశం మీద చేతి వృత్తి అంశాలపైన మా సాహిత్యాన్ని, పనిముట్లను, పరికరాలను, శబ్దాలను, వస్తువులను, ధ్వనులను మరి మాట్లాడుతున్నారు. అదేంది అని అనిపించినటువంటి సందర్భంలో పుట్టుకే ప్రశ్న అయింది. అక్కడి నుంచి నిరంతరం కొనసాగుతున్న ప్రశ్నలలో అక్కడ మొదలైందే మహిళల హక్కులు. మరి మహిళల హక్కులు ఎక్కడున్నాయి, ఎక్కడ వెతుక్కోవాలి? వెళ్ళదు, సాలదు అని పెళ్ళిళ్ళై సంసారాలు చేస్తున్న సందర్భాలలో వెళ్ళట్లేదు, చాలట్లేదు అనుకుంటున్నాం. వెళ్తే ఎక్కడ వెళ్తుంది? శ్రమలోనా? ఎంత శ్రమ చేస్తే మరి ఇంటిల్లాదులను శ్రమ చేస్తే సాల్తలేదు ఎందుకు, వెళ్తలేదు ఎందుకు? మరి కొన్ని సంపన్న వర్గాలు మాత్రం వాళ్ళకి ఒక్కరు చేసినా సరిపోతుందేంది అని అనిపించింది. కాంట్రాక్టర్లుగా ఉన్న భార్యలు వాళ్ళ అంటే కార్పొరేటీకరణ చెందినటువంటి వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, మరి చేతి వృత్తుల కుటుంబాలు ఎట్లా ఉన్నాయని అనిపించింది. మనోళ్లకు చదువుకోవడమే కష్టం, పిల్లల ఫీజులు కష్టం. పాలమూరు యూనివర్సిటీలో అయితే కూలికి పోయి ఫీజులు కట్టుకుంటుంటారు. వాళ్ళు ఎగ్జామ్స్ పరీక్షలు రాయలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అయితే అన్ని చోట్లల్లా మా హక్కులు వెతుక్కుంటున్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వేదికలలో మా అవకాశాలు కోల్పోయినటువంటి సందర్భం. అనేక సాహిత్య వేదికలలో, ఉద్యమ వేదికలలో కూడా మా మహిళలం ఇక కుల సంఘాల వేదికలను అయితే 4 వరుసల కుర్చీలు వేస్తే ఏదో ఒక మూలకు ఉంటాం. ఇట్లా మొట్టమొదట్లో అవకాశం రాదు మాకు. అయిపోతుంది, సభా సమయం అయిపోతుంది, ఏదో ఒకటి మాట్లాడమని అంటారు, మాకు అయిపోతుంది. అయితే అట్లాంటప్పుడు పుస్తకాలలో ఉన్నాయా, పాటలలో ఉన్నాయా, ఎక్కడ వెళ్తే మా జీవితం సరిపోతుంది, ఎక్కడ మా హక్కులు లభిస్తాయి అన్న చోట ఇట్లాంటి పెరియార్ రామస్వామి లాంటి వారి జీవితాలను తీసుకుంటే అందులో మహిళా హక్కుల పోరాటాలు, మహిళల కోసం సంబంధించినటువంటి అనేక సంస్కరణలు వాటిలలో ఉన్నాయి. వారితో పెరియార్ ఉద్యమంలో కన్నంబాల్, నాగంబాల్ వీళ్ళు సారా ఉద్యమంలో పాల్గొన్నారు. పెరియార్ జైలుకు పోయినప్పుడు వీళ్ళు ఉద్యమాలు నడిపినరు. వేలాది మంది 5-6 వేల మంది మహిళలకు ఎక్కువగా పైగా ర్యాలీలు తీసినటువంటి సందర్భం. అట్లనే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ రాసినటువంటి హక్కులు, మహిళల హక్కులు, హిందూ కోడ్ బిల్లు 33%. ఈ మధ్య పార్లమెంటులో బిల్ పాస్ అయింది. 23వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయింది. పాలక వర్గాలు, ప్రతిపక్షాలు 2 ఆమోదం తెలిపినాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. బిల్లు వచ్చినందుకు స్వాగతం, సంతోషమే. కానీ వీర నారీ శక్తుల పేరు మీద ఆ బిల్లు పాస్ అయింది. మరి ఎవరి నారీ శక్తులు? ఈ నారీ శక్తులు ఎవరు? అప్పర్ క్యాస్ట్, పెద్ద కులాల మహిళలు. ఈ పెద్ద కులాల మహిళలు ఆడాముగా కలిసి ఓ 15% ఉంటే 84% హక్కుల్ని తన్నుకుపోతున్నారు. 84%. మరి 84% ఉన్న బీసీ జనాభా, ఆడామగా కలిపి బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనాభా, మరి వీళ్ళ హక్కులేవి? రేపొద్దుగాల రాజకీయ స్థానిక సంస్థలలో మన వాటా ఎంత? ఎమ్మెల్యేలుగా ఎంతమంది, ఎంపీలుగా ఎంతమంది? ఏది మన రిజర్వేషన్? బీసీలు 27% పొందుతున్నారు విద్యా ఉద్యోగాలలో.
అందులో మొన్న పాస్ అయినటువంటి బిల్లులో 33% ఉన్న బిల్లులో మొత్తం బీసీ మహిళల హక్కులు లేవు, వారికి బిల్లులో అవకాశం లేదు. మరెట్లా? అవకాశం లేకుంటే మరెట్లా? ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే బీసీల జనాభా లెక్కలు చేయలేదు, లెక్కలు చేయవలసినటువంటి అవసరం ఉంది అని మన పార్లమెంటు మాట్లాడుతుంది. మరి నిన్న మొన్నైతే హైకోర్టులో కులాల జనగణన జరగాలని ఒక తీర్పు వచ్చినప్పటికీ రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కులగణన చేసినా బీహార్లో కులగణన లాగానే ఈ తెలంగాణ రాష్ట్రం లెక్కలు కూడా చెల్లవు. ఎందుకంటే పార్లమెంటు మాత్రమే కులాల లెక్కలకు ఆమోదం ఉంటుంది, రాష్ట్రాలకు అవకాశం లేదని ఆర్టికల్స్ చెప్తున్నాయి. అట్లాగే రేపు పొద్దున 33% పాస్ అయిన బిల్లు ఉంది కదా, ఆ బిల్లు నియోజకవర్గాల పంపిణీలో భాగంగా, విభజనలో భాగంగా అగ్రకులాల ఆడవాళ్లకు ఇట్లాంటి అవకాశాలు దక్కుతాయి. మరి దక్కుతే మరి మనం ఎట్లా ఏం చేయాలి అనుకుంటే కేంద్రం ఒక మంచి కుట్ర చేసింది. ఎట్లాంటి కుట్ర అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తుంది అంటే 2029లో. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు వస్తున్నాయి ఎలక్షన్లు అంటే 28లో వస్తున్నాయి. 29లో లెక్క చేయడం అంటే ఇటు ఈ 5 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు మొత్తంగా 10 ఏళ్ళు వెనుకబడిపోతుంది బీసీ మహిళల వాటా, బీసీ మహిళల రిజర్వేషన్. 78 సంవత్సరాల నుంచి పాలక వర్గాలు మనకు చేస్తున్నటువంటి మోసం. కొంతమంది అక్కడక్కడ పాలక వర్గాలకు అంటకాగి వాళ్ళ దగ్గర కొన్ని పదవులు పొందుతున్నారు. పదవులు ఏంది, వాళ్ళ చెల్లని పోస్టులలో వాళ్ళు ఉన్నారు. అయితే తమ్ముడు సోదరుడు సమయం దృష్టిలో అని అంటుండ ఒక నిమిషంలో ముగిస్తా. అయితే ఈ 33% బిల్లులు మనం తప్పకుండా ఈ బిల్లు కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లు కోసం చాలామంది అక్కలు, తమ్ముళ్ళు, బహుజన నేపథ్యం కలిగిన అందరూ ఈ సదస్సులలో పాల్గొంటున్నారు. మొన్న ఒక రాష్ట్ర సదస్సు జరిగింది, ఆ సదస్సులో కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఆ తీర్మానాలలో బీసీ మహిళల వర్గీకరణ, ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ దాంట్లో కూడా, ఎందుకంటే కొన్ని మాత్రమే సంపన్న కులాలు ఉన్నాయి కదా, ఈ వర్గీకరణ తర్వాత ఈ బిల్లుకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ ఇదే వేదికలో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈరోజు పెరియార్ జయంతి సందర్భంగా అనేక మహిళల తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి మణియమ్మ జయంతులు, వర్ధంతులు కూడా జరపాలని, ఈ నల్లంగిలు వేసుకున్న అందరూ నలుపు బ్యూటిఫుల్ కదా, నేను నల్లగా ఉన్నందుకు చాలా అప్పుడప్పుడు సంతోషపడుతుంటా, చాలా గర్వపడుతుంటా. అనుకోకుండానే చీర కూడా ఇదే కలర్ కట్టుకొచ్చుకున్నా. నా కవిత్వం మొదట్లో కూడా కాకి కవిత్వమే, కాకి పేరిట కవిత్వం రాసుకున్నా. వేమన పద్యాలలో ఒక మాట ఉంటుంది, పెంట తినడు కాకి పితరుడు ఎట్లవు అని ఒకటి ఉంటుంది ఒక పద్యం. అట్లనే కాకి అంటే మన రక్త బంధువులని, మన అదేంటి ఇంటి మీద కాకి అరిస్తే మన ఎవరు బంధువులు ఇలా చుట్టాలు వస్తారు అనేది ఇట్లా నేను విన్నా. తర్వాత జంబూద్వీప పక్షి కూడా మనకు నెమళ్ళు కావు, మనం నాగజాతి అయితే అదే నెమళ్ళు మనం చంపేస్తాయి. చాలా చరిత్రలో అడుగున శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి దృక్పథాలతో మనం ఆలోచన చేయాలి. ఈ చదువు అందుకే చదువుకుంటున్నాం. హేతుబద్ధమైనటువంటి ప్రతి సంస్కరణను మనం ఆహ్వానిద్దాం. అట్లాగే సోదరుడి మధ్య అనేక కార్యక్రమాలు చేయాలి. కొద్దిగా స్తబ్దత వాతావరణం ఉన్న మాట నిజమే. అతని పాటకు 9 ఏళ్ళ పైననే అవుతున్నట్టుంది కదా, 10 ఏళ్ళు అవుతుంది. అట్లాంటి పాట మళ్ళీ రావాలి.
అది అతని కాకి గొంతు. నేను అతన్ని రావణ అని పిలుస్తా. మనమంతా రావణ సైన్యం. నన్ను అంటే రావణ రాజ్యం మనం చూడాలి కదా. దక్షిణ భారతదేశం మొత్తం లంక సమానం. లంకలో రావణాధిపతి అతనైతే నేను హిడింబిని, ఓలికను, తాటకగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అన్నట్లా పిలుస్తాడు. అక్క అని ఆయన విలువడు, అన్న అని నేను విలువను. మనందరి అలయన్స్ కూడా అట్లానే ఉండాలి. అందరికీ పేరు పేరున కొలిమి సలాములు తెలియజేస్తూ, జిల్లా సదస్సులలో అన్ని సదస్సులలో మహిళా రాజకీయాల వైపు అంటే ఇప్పుడు ఒక జీవో కోసం కొట్లాడుతున్నాం కదా, మీరందరూ పేరు పేరున సహకరిస్తారని కోరుకుంటూ జై భీమ్.